మ్యాజికల్ మనీ ట్రీ. గోపాలపురం అనే ఊర్లో రాజారాం పెద్ద జమీందారు. తన దగ్గర కోట్ల ఆస్తి ఉంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని తన బామ్మ చెప్పిన మాటలు మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉండేవి. అందుకే రాజారాం నిరంతర కృషితో తన ఆస్తిని 10 రెట్లు పెంచాడు. తనకొక కొడుకు, పేరు సుందర్. తన నాన్నలా కష్టపడే తత్వం కాదు, కొడుకు బాధ్యతగా ఉండాలని రాజారాం ఎప్పుడూ కోరుకునేవాడు. కానీ సుందర్ మాత్రం సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉండేవాడు. ఏరా సుందర్, ఇంకెప్పుడురా నువ్వు మారేది? నా వయస్సు పెరుగుతుంది. నా బాధ్యతంతా నువ్వు తీసుకుంటావని నేను చూస్తుంటే నువ్వు జాలీగా తిరుగుతున్నావు. నేను ఎంత కష్టపడితే మా నాన్న నాకిచ్చిన 40 ఎకరాలను 400 ఎకరాలు చేసుంటాను. నువ్వు దాన్ని ఇంకలా అభివృద్ధి చేయాలని ఆలోచించకుండా ఊరికే తిరుగుతున్నావు. డబ్బు సంపాదించడం ఏం కష్టం కాదు నాన్న. మీరు మీ జీవితమంతా ఊరికే కష్టపడుతూ ఏ సుఖాన్ని అనుభవించకుండా వృధా చేసుకున్నారు. అవునా? నీకంత తేలికగా ఉంటే ఈ నెలంతా టైం తీసుకుని నీ సొంతంగా ఒక 25,000 సంపాదించి చూపించరా. నువ్వేం చేసినా పర్వాలేదు. ఎక్కడ పని చేసినా లేదంటే ఏ ఉద్యోగం చేసైనా సరే సంపాదించి చూపించు. దానిదేముంది నాన్న, 25,000 కాదు, ఈజీగా 1,00,000 సంపాదిస్తాను. అప్పుడు మీరు కూడా నా మాటే నిజమని ఒప్పుకుంటారు. మాటలైతే తేలికగానే చెప్పేశాడు సుందర్. కానీ తను ఎక్కడా ఏ పని చేయలేదు. నెలలో 20 రోజులు అలానే గడిచిపోయాయి. ఇంతలో తన తండ్రి తనని మళ్ళీ అడగడంతో ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. 1 నెలలో కోటీశ్వరుడవ్వడం ఎలా, మల్టీవేస్ ఫర్ మేకింగ్ మనీ అంటూ అన్ని భాషల పుస్తకాల్ని చదివేశాడు. తన ప్రయత్నాలకి తోడు తన స్నేహితుడు తనకొక విషయం చెప్పాడు. ఒరే సుందర్, పక్క ఊర్లో ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి ఎన్నో మహిమలు సంపాదించారు. ఆయన ఊరూరు తిరుగుతూ ఎంతో మందికి సహాయం చేస్తున్నారట. ఆయన ఎవరి సమస్యనైనా చిటికలో పరిష్కరిస్తారట. ఆయన డబ్బు కూడా ఇస్తాడా ఏంటి? అవునరా, నా ఫ్రెండ్ బిజినెస్ లో నష్టపోతే ఏదో తాయెత్తిచ్చారట. అప్పటి నుండి లాభాలే లాభాలట. సుందర్ ఇంకా తన స్నేహితుడు రవి వెళ్లి ఆ స్వామీజీని కలిశారు. సుందర్ తన సమస్యను స్వామీజీకి వివరించాడు. ఆ స్వామి ఒక మాయా బుట్ట ఇచ్చాడు. ఆ బుట్టని ఊరి చివర ఒక చెట్టుకి వేలాడదీసి తనకి కావలసినది ఒక కాగితంలో రాసి ఆ బుట్టలో ఆ కాగితాన్ని వేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాలని, తిరిగి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఆ బుట్టను విప్పి చూస్తే తనకి కావలసింది లభిస్తుందని చెప్పాడు. సుందర్ ఆ స్వామీజీ చెప్పినట్లే చేశాడు. తనకి 1,00,000 రూపాయలు కావాలని కాగితం రాసి పెట్టాడు. రాత్రి వచ్చి చూస్తే ఆ బుట్టలో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఆశ్చర్యపోయి ఆ డబ్బు తీసుకుని మరుసటి రోజు మళ్ళీ స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. మీరు చెప్పినట్టే జరిగింది స్వామి. నేను కోరుకున్న 1,00,000 అందులో ఉన్నాయి. వెర్రివాడా, ఎంత గొప్ప అవకాశాన్ని వదులుకున్నావు. నువ్వు వజ్ర వైడూర్యాలు అడిగినా ఆ బుట్టలో ఉండేవి. కేవలం 1,00,000 కోరావా? ఎందుకలా వెర్రిగా నవ్వుతున్నావు? ఏం లేదు స్వామి, మా నాన్న గుర్తొచ్చారు. ఆయన ఎప్పుడూ కష్టమైన దారిలోనే వెళ్తారు. అసలు డబ్బు సంపాదించడం నేను అనుకున్న దానికన్నా ఇంత సులువు. మీ నాన్న పెద్ద మూర్ఖుడిలో ఉన్నాడు. అతనికి నా మహిమ గురించి తెలియదనుకుంటా. నా దగ్గర ఒక మాయా చెట్టు ఉంది. దానికి డబ్బులు కాస్తాయి. నిజమా స్వామి? అదేదో నాకివ్వండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అదంత తేలిక కాదు. ఆ మాయా చెట్టు హిమాలయాల దగ్గర నుండి తెప్పించాలి. దాన్ని మీ ఇంటి ముందు పెరట్లో నాటాలి. ప్రతిరోజు దానికి పసుపు నీళ్లు పోయాలి. రాత్రి దాని మొదల్లో నీకు ఎంత డబ్బులు కావాలో దానిలో 1 వంతు అంటే 10 రూపాయలకు 1 రూపాయి నాటాలి. మరుసటి రోజుకి నీకు కావాల్సింది కోసుకుంటావు. స్వామీజీ నెల గడువు ఇచ్చి మళ్ళీ రమ్మన్నాడు. సుందర్కి మ్యాజిక్ మనీ ట్రీ తెప్పించి ఇచ్చాడు. సుందర్ స్వామీజీ చెప్పినట్లే ఆ చెట్టుని తన పెరట్లో నాటి పసుపు నీళ్లు పోసి
ఆ చెట్టుని పరీక్షించడానికి దాని మొదల్లో 10,000 రూపాయలు నాటాడు. మరుసటి రోజు చూస్తే ఆ చెట్టుకి డబ్బుల కట్టలు వేలాడుతూ ఉన్నాయి. సుందర్ తన తండ్రిని పిలిచి చూపించాడు. అది చూసిన రాజారాం చాలా ఆశ్చర్యపోయాడు. ఆ డబ్బు కట్టలన్నిటినీ లెక్క పెడితే 1,00,000 రూపాయలు ఉన్నాయి. సుందర్ వాళ్ళ నాన్నని అడిగి 1,00,00,000 రూపాయలు ఆ చెట్టు మొదల్లో నాటాడు. ఆ రాత్రి మరుసటి రోజు 10 కోట్లు కోసుకోవచ్చని ఆలోచిస్తూ సంతోషంగా నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారక ముందే లేచి చెట్టు దగ్గరకు పరుగున వెళ్ళాడు. ఇంతలో వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చాడు. అప్పటికే బిత్తర మొహం వేసుకున్న కొడుకును చూసి, ఇక్కడ చెట్టేమైందిరా? ఏమో నాన్న, నేను అదే చూస్తున్నా అంటూ అక్కడ తవ్వి చూశాడు. తను కప్పెట్టిన 1,00,00,000 రూపాయలు కూడా లేవు. తన స్నేహితుడితో పాటు పక్క ఊరు స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఖాళీ గుడారం తప్ప ఎవరూ లేరు. సుందర్కి అర్థమైంది తను మోసపోయాడని. తను కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతికాడు. ఆ మార్గాలు ఎలా ఉంటాయో తను తెలుసుకున్నాడు. తన తండ్రి మాటే నిజమని ఒప్పుకున్నాడు. ఎంతో ఆస్తిపరుడైన సుందర్కి 1,00,00,000 రూపాయలు నష్టపోవడమేమీ పెద్ద సమస్య కాదు. నిజం చెప్పాలంటే అంతకంటే పెద్ద సమస్య నుండే తను బయటపడ్డాడు. అదే తన ఆలోచన. కష్టపడకుండా సులువుగా అన్నీ పొందుకోవచ్చనే తన ఆలోచన. అదే తన అసలైన సమస్య. దాని నుండి పూర్తిగా బయటకు వచ్చాడు. నిజమే కదా, మోసపోయేవాళ్లు ఉంటేనే కదా మోసం చేసేవాళ్లు ఉంటారు. సులువుగా వచ్చేదానికోసం ఆశపడితే దానితో వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అవును కదా మరి. చెరుకు రసం వ్యాపారి. విజయ్ ఒక పల్లెటూరి వాడు. వివాహం జరిగాక బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చాడు. విజయ్ 10వ తరగతి వరకే తన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అందుకే తనకి మంచి ఉద్యోగాలేవీ దొరకలేదు. ఇల్లు నడపటానికి చిన్న హోటల్లో సర్వర్గా చేరాడు. నెలకి 8,000 ఇచ్చేవారు. ఒక మురికివాడలో 1,000 రూపాయల అద్దెకి ఒక గది తీసుకుని తను తన భార్య ఉండేవారు. వారికి నచ్చినవి కొనుక్కుని తినే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఇదిలా ఉండగా తన భార్య నెల తప్పింది. డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తే తను చాలా బలహీనంగా ఉంది, పౌష్టిక ఆహారం తీసుకోవాలని చెప్పారు. దేవి, ఎందుకే దిగులుగా కూర్చున్నావు? నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాలి. డాక్టర్ అమ్మ చెప్పిందిగా, బాగా తినాలి, సంతోషంగా ఉండాలి, అప్పుడే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని. అవును, కానీ మనం 2 పూటలా కడుపు నిండా తినడమే కష్టంగా ఉంది. నువ్వు రోజంతా కష్టపడుతూనే ఉన్నావు. మన బిడ్డ బాగుండాలనే నాకు ఉంది. అందుకే నేను కూడా ఏదొక పనిలో చేరుతాను. ఏ పని చేస్తావు? నువ్వు ముందే నీరసంగా ఉన్నావని ఆ డాక్టర్ అమ్మ చెప్పింది. ఏం అవసరం లేదు గాని టైంకి బిళ్ళలేసుకుని ఇంట్లోనే ఉండు. నేనే ఏదొకటి ఆలోచిస్తాను. విజయ్కి తెలుసు తను ఎంత కష్టపడినా తనకి ఎక్కువ జీతం రాదని. ఎందుకంటే తనకంత చదువు లేదు. తన దగ్గర పెళ్లికి తన తండ్రి కొనిచ్చిన బంగారపు ఉంగరం ఉంది. ఆ ఉంగరాన్ని తాకట్టు పెట్టి సెకండ్ హ్యాండ్లో చెరుకు రసం మెషిన్ను కొన్నాడు. ఎందుకంటే వేసవి కాలం వస్తుండటంతో చెరుకు రసం గిరాకీ బావుంటుందని అనుకున్నాడు. తడువు చేయకుండా పట్నంలో బస్ స్టేషన్ పక్కనే చెరుకు రసం బండి పెట్టాడు. తన ఊరి వారి దగ్గర తక్కువలో చెరుకులు కొని తెచ్చుకునేవాడు. బస్ స్టేషన్ దగ్గర రద్దీ ఎక్కువగానే ఉండడంతో 2 వారాల్లోనే లాభాలు చూశాడు. తనకి పెట్టుబడి పోను రోజుకి 2 లాభం వచ్చేది. తన నెల జీతం 10 రోజుల్లోనే సంపాదించేవాడు. దాంతో తన భార్యకి కావలసినవన్నీ కొనిచ్చేవాడు. కాని వారి ఆనందం ఎక్కువ రోజులు సాగలేదు. 3 వారాలు తిరగకుండానే తనకి పోటీగా ఇంకో 4 చెరుకు రసం బండ్లు వచ్చాయి. దానితో తన లాభాలు సగానికి పడిపోయాయి. ఇప్పుడిప్పుడే కష్టాలు గట్టెక్కుతున్నాయనుకుంటే మళ్ళీ ఇలా జరిగిందేంటి? మనకి మంచి రోజులు మొదలయ్యాయి అనుకున్నాను. నా ఆశలన్నీ నీరుగారిపోయాయి. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే. అంత మాత్రాన అంతా ముగిసిపోలేదు కదా. అయినా ఇప్పుడు కూడా మనకి నష్టమేమీ కలగలేదు. లాభాలు తగ్గాయంతే.
మరైతే ఇంకో వ్యాపారం ఏదైనా చేద్దామా? నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇంట్లో అలా ఊరికే కూర్చొని నాకు ఏం తోచట్లేదు. విజయ్కి చిన్నప్పుడు వాళ్ళమ్మ చెరుకు రసంలో లేత కొబ్బరి వేసి జ్యూస్ చేసి ఇచ్చేది. తనకది గుర్తొచ్చింది. ఆ విషయం తన భార్యకి చెప్పాడు. కొబ్బరి చెరుకు రసం జ్యూస్ ఎంతో రుచిగా ఉంటుంది. నేను చేసిన చెరుకు రసంతో నువ్వు ఇలా జ్యూస్ చేసి ఇస్తే అందరూ తప్పకుండా కొంటారనుకుంటున్నాను. ఒకసారి ప్రయత్నించి చూద్దాం. విజయ్ది అనుకున్నది ఎప్పుడూ విడిచిపెట్టే స్వభావం కాదు. ఏదైనా అనుకోగానే దాన్ని అమలు చేసేవాడు. తన చెరుకు రసం బండి దగ్గరే తను తన భార్య జ్యూస్లు చేయటం కూడా మొదలుపెట్టారు. తన బండి దగ్గరకు చెరుకు రసం తాగడానికి వచ్చిన వాళ్ళకి తను చేసిన జ్యూస్లు రుచి చూపించేవాడు. చాలా మంది వాటిని ఇష్టపడి కొనుక్కుని తాగేవారు. బాబు, ఇందులో ఏం వేశావ్? చాలా రుచిగా ఉంది. లేత కొబ్బరి వేసి చెరుకు రసం వేసి చేశాను. రుచి మాత్రమే కాదు సార్, ఈ ఎండవేడికి కూడా చాలా మంచిది. బాగుంది. ఇంకా ఇలాంటివి చేస్తూ ఉండు. రోజు ఈ దారిలోనే వస్తాను. మా ఇంటికి వెళ్ళేసరికి గంట పైనే పడుతుంది. రోజు ఇంటికి వెళ్ళేసరికే నీరసం వచ్చేది. ఈ జ్యూస్ తాగి వెళ్తుంటే హుషారుగా ఉంది. అలాగే సార్, మీరు మాతో ఇలా మాట్లాడితే మీకు నచ్చినవి చేయగలుగుతాం. విజయ్ ఆ విధంగా చెరుకు రసంతో కలిపి రకరకాల జ్యూస్లు చేయటం మొదలుపెట్టాడు. చెరుకు రసంలో చిక్కటి పెరుగు వేసి చెరుకు రసం లస్సీ అంటూ అమ్మేవాడు. తన బండి దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన వెరైటీ జ్యూస్లు తాగేవారు. దానితో తన వ్యాపారం తిరుగులేకుండా సాగింది. తనని చూసి ఒకరిద్దరూ ఆ విధంగా ప్రయత్నించినా ఎవరూ విజయ్కి సాటి రాలేకపోయారు. విజయ్ కష్టానికి ఆలోచనకి తన వ్యాపారం లాభాలతో సాగింది. ఒక నెలలోనే తన భార్యతో కలిసి మంచి ఇంటికి మారాడు. తను తన భార్య దిగులు లేకుండా తమ బిడ్డని సంతోషంగా ఆహ్వానించారు.